హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఛానల్ని స్కిప్ కానీ స్క్రోల్ కానీ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి. అందరికీ ఉపయోగపడతాయి వీడియోస్. ఎవరైనా దుబాయ్కి వస్తున్నా, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. సో విషయం ఏంటంటే, నిన్న నేను దుబాయ్లో జాబ్ కోసం వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నీ చెప్పాను కదా. అదే టైంలో స్టూడెంట్స్ కోసం కూడా చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చదువుకున్న తర్వాత ఫ్యామిలీ స్థితుల వల్ల, అంటే ఫ్యామిలీ పరిస్థితుల వల్ల, సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే దుబాయ్ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ కానీ మూవ్ అయిపోదాం అనుకుంటారు. సో వాళ్ళ ఫ్యామిలీని, అంటే వాళ్ళ ఫ్యామిలీ యొక్క స్ట్రెంగ్త్ని బుల్డ్ చేయడానికి. బట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే ఒక జాబ్ కోసం ట్రై చేస్తారు కానీ అది దొరకవు. అంటే ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ సైన్స్ చదివే వాళ్ళు ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అని లేకపోతే సమ్ జాబ్స్ని ఏంటంటే గోల్గా పెట్టుకుని దానికే ట్రై చేస్తారు. అది రాకపోతే వెళ్ళకపోవడం కానీ, లేకపోతే ఇండియాలో కూడా ఏంటంటే వాళ్ళు చదువుకున్న దాని మీద జాబ్ కోసం ట్రై చేస్తారు పాపం, కానీ దొరకడం కష్టం అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అంటే నేను కూడా అదే అదే చేశాను. సో నేను చెప్పేది ఏంటంటే, మనం చదువుకునేటప్పుడు మనం చదువుకునే సబ్జెక్ట్ మీద కావచ్చు, లేకపోతే మనం చదువుకునే కోర్స్ మీద కావచ్చు, ఒక్కొక్కసారి జాబ్ దొరకడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి. ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ కోసం జాయిన్ అయిపోండి. అలాగని చెప్పి చెడ్డ జాబ్ అంటే మీకు నచ్చని జాబ్ కోసం సాక్రిఫైస్ చేసి మరీ జాయిన్ అయిపోమని చెప్పట్లేదు. బట్ మంచి జాబ్ అయితే జాయిన్ అవ్వండి. ఆ తర్వాత మీకు కావాల్సిన జాబ్ కోసం వెతికి అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. అంతేగాని ముందే మంచి జాబ్ వచ్చినా సరే దాన్ని రిజెక్ట్ చేసేసి మీకు కావాల్సిన జాబ్ కోసం టైం వేస్ట్ చేసుకొని మీరు ఒక లైఫ్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ అవుట్ సైడ్ కంట్రీలో వెళ్తున్నప్పుడు కూడా సేమ్, ఏదైనా మంచి జాబ్ వస్తే జాయిన్ అయిపోండి. ఇప్పుడు సపోజ్ ఏ ఈవెంట్ ఆర్గనైజర్ అనో లేకపోతే ఏదైనా సరే, ఏ ఫోర్ మ్యాన్ అన్నో ఏదైనా దొరకచ్చు. సో దొరికితే అది మీకు నచ్చింది, మంచి శాలరీ అనుకుంటే, మీరు సర్వైవ్ అవ్వగలం కొంతకాలం అనుకుంటే మీరు వెళ్ళిపోండి. వెళ్ళి అక్కడ నుండి మీరు మీకు కావాల్సిన జాబ్ కోసం ట్రై చేయండి. అంతేగాని టైం వేస్ట్ చేసుకోవద్దు, లైఫ్ వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్పాను కదా, ముందు వీడియోలో చెప్పాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది. అవన్నీ ఫాలో అవ్వండి. సో లైఫ్ బుల్డ్ చేసుకోండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. దుబాయ్ కోసం ఎన్ని వీడియోస్, దుబాయ్ కోసం ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్లో పెట్టండి, నేను దాని మీద వీడియో చేస్తాను. అలాగే తప్పకుండా మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ యూ ఆల్.